Un aplauso para mami y papi, porque en verdad rompieron. Diablo. సో గైస్, అరుణాచలం అయితే వచ్చేసాం. రాత్రి పాండిచేరి నుంచి 3కి స్టార్ట్ అయినాం. ఇక్కడ 5:30కి ఉన్నాం. సో ఇవాళ అరుణాచలంలో దర్శనం చేసుకొని, మనసులో చాలా కోరికలు ఉన్నాయి, అవి ఆయనకి చెప్పి దర్శనం మంచి ఆశీస్సులతో బయటకు వస్తే చాలు. వాళ్ళంతా రెడీ ఉన్నారు, అందరు కొంచెం నిద్రమబ్బులు ఉన్నారు, రాత్రి బయలుదేరాం కాబట్టి. సో యా, గిరి ప్రదక్షిణ చేసినప్పుడు వీడియోస్ తీస్తా, మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తా. సో స్టే ట్యూన్. బ్రష్ రా చేతితో చేసుకుందా దారా? అట్లానే వేసుకున్నా, బ్రష్ తెచ్చుకున్నా. ఎందుకు తెచ్చుకున్నా? ఆ బ్యాగ్ కాదురా, స్పోర్ట్స్ బ్యాగ్ పెట్టలేదా ఫస్ట్ కింద? ఏంటి మరి, రెడీయా గిరి ప్రదక్షిణ? I'm always ready. ఎస్, ఇవాళ చూసుకుందామంట. Let's do this. Again. Again. రాలే. అయితే సింగిల్ హ్యాండ్ అరుణాచలం వచ్చినాం. పేస్ట్ కావాలరా. ఇప్పుడు పేస్ట్ అడుగుదామన్నా కూడా ఒక్కటి సరిపోరా. తమిళ్ ఒకవేళ ఎలా అడుగుతో చెప్పరా. ఇప్పుడే తమిళ్ పేస్ట్ కుడుంగా. ఎవడు కుడుంగా? పేస్ట్ కుడుంగా. క్లోజ్ అయినా కాదు, లాస్ట్ గా దగ్గర తీసుకో. దగ్గర ఏది మరి, అలా మొత్తం రెడీ అయిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి. విజయ్ తలపతి సీఎం పేస్ట్ కుడుంగు. విజయ్ తలపతి ఎందుకు వచ్చిండ్రా? అది తెలుసు, మనకి తెలిసింది చెప్పాలి ఫస్ట్. డూయింగ్ కాంట్రవర్సీ చేస్తున్నాడు. బాయ్, గుడ్ మార్నింగ్. అసలు మార్నింగ్ చూడండి, అసలు కళ్ళు కొట్టరా, చిమ్మి కొట్టు. ఏమైనా వేసుకో, మంచి క్లీన్ ఉందారా. ఫ్రీరా బాబు. ఏంటిది మరి, తమిళనాడు ఇది. నేను మళ్ళా నా టంకిల్ ఏమంటాడే. అడేదేదో అంటున్నాను సార్. నేనైతే ఇస్తుండేరా. అరే క్యూటీ బిస్కాడ, నో కాంప్రమైజ్ రా. క్యూటీ నో కాంప్రమైజ్. ఏరా మీ సిగ్నేచర్ వేసేస్తే వెళ్ళిపోతా. జాడిచ్చినావా బట్టలు? ఓకే. సో గైస్, అంతే గైస్. ఒకసారి చూడండి గైస్, అరే అలా వ్యూవర్స్ చూస్తారా, నువ్వు అట్లా మాట్లాడకూడదు. కావాల్సిన కంటెంట్ రా. వస్తుంది చూడు మన కంటెంట్. అమ్మా అంబోత్ సౌండ్ వేసుకో ఇక్కడ ఎడిటర్. సెకండ్ షిఫ్ట్ వచ్చినామంటున్నా. నువ్వు రాగానే అమ్మ లేడీస్ రా ఇది. అరే ఈయన కడుక్కోవచ్చు అందరూ. ఓ లేడీస్ ఉందిగా మరి, వేసేసింది మనకి. బ్యూటిఫుల్ వెదర్. చూపించు. ఇట్స్ బ్యూటిఫుల్ వెదర్ గైస్, ఐ లవ్ ఇట్. దీని తర్వాత నాకు కాల్ పని చేయదు తెలియదు, అందుకే ఇప్పుడే మంచి లొకేషన్. వాచ్మెన్ అంతా దిస్ ఇస్ అవుట్ఫిట్ గైస్. ఎవరో చెప్పిన మాటే కదా. వచ్చేసాం ఫైనల్లీ. రోజుల నుంచో అనుకుంటున్నా
అరుణాచలం రావాలని గిరి ప్రదక్షిణ ఒకటే బాకీ. అదైతే దర్శనం మంచిగా అయిపోతే వెళ్ళిపోవడం. కానీ బాగుంది ఇది చూడదు. అటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నుతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రివమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణప్రదమగు పవిత్ర లింగం శివ. మాకు మంచి సిగ్నల్ ఏంటంటే ఎండ లేదు గైస్, వీఆర్ లక్కీ. ఏమంటారు ఏమంటావు? ఏమో చెప్పలేం ఎప్పుడు ఏమవుతుందో. వర్షం పడవచ్చు, లేదా గట్టిగా ఎండ కొట్టచ్చు. ఇట్లన్నిటిని ఫేస్ చేసుకొని నడవాలి. చూసినట్టయితే గోడల మీద ఒక్కటి కూడా పోస్టర్ లేదు, మొత్తం దేవుడి ఫోటోలే. ఇన్ఫాక్ట్ ఓన్లీ బ్యానర్స్, దట్ ఈస్ ఆల్సో ప్రమోషన్స్. ఇట్స్ ఏ వెరీ 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 రేర్ డిసిప్లిన్ అండ్ రేర్ డిసిప్లిన్. దగ్గర దగ్గరగా 6 కిలోమీటర్స్ వాక్ చేశాను నేను. మా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్దామని అన్నప్పుడు ఏడికి రా అని అడిగినా గైస్ ఫస్ట్ నేను. అడిగితే వాళ్ళు డిసైడ్ చేసిన ప్లేసెస్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తిరుపతి, అరుణాచలం, యాగంటి స్వామి, ఇంకోటి ఏంటి కొండమెట్టు. ఇప్పుడు తిరుపతి నేను శ్రీకాళహస్తి కూడా తీసుకుపోతే, ఇప్పుడు తిరుపతి నేను చిన్నప్పుడు నా పుట్టింటికలు తీసుకున్నప్పుడు వెళ్ళిన. అరుణాచలం ఇదే నా ఫస్ట్ టైం. మా అమ్మ చాలాసార్లు తీసుకెళ్దాం అనుకుంది. ఇంకోసారి వస్తే మా అమ్మతో వస్తా గైస్ పక్కా. ఇంకోటి తిరుపతి చిన్నప్పుడు వెళ్ళా, ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇంత పెద్ద అయ్యాక, ఆఫ్టర్ మెనీ ఇయర్స్. అది కూడా వస్తుంది నెక్స్ట్ కమింగ్ అప్ అనుకో, అది కూడా కవర్ చేస్తాం. సో మా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్దాం అన్నప్పుడు డిసైడ్ చేసిన ప్లేసెస్కే నాకు చాలా బాగా అనిపించింది. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. అండ్ ఇది మా బీటెక్ లాస్ట్ ఇయర్ కాబట్టి సో మా వాళ్ళు ఎదవలే కానీ ఇలాంటి ట్రిప్ విషయాల్లో కొంచెం మంచి ప్లేసెస్ తీసుకున్నారు గైస్. ఎంజాయ్ చేసాం, అలానే పీస్ఫుల్గా ఉంటున్నాం. మొత్తం ప్లానింగ్ క్రెడిట్ మొత్తం మా మనీష్ గారికి, మా సాయి గారికి, ఈడికి. నేను లేను గైస్, అసలు నేను రాకపోతుండే కొన్ని కారణాల వల్ల. ఇక వీళ్ళు తీసుకొచ్చి మంచి పని చేసేది. థ్యాంక్స్ రా. ఇదొకటి నేర్చుకున్నాడు గైస్, ఏది అడిగినా ఒక ఎమోజీ చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా నా వీడియో ఎక్కడి దాకా చూస్తున్నారంటే మీరు కూడా నా మనుషులే కదా. మనమంతా ఒక ఫ్యామిలీ.
యూట్యూబ్ ఫ్యామిలీ, నాకు తెలియని సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా. లోహిత్ గారు ఫ్యాన్స్ ఉంటారు గైస్. ఇంకో కొన్ని రోజుల్లో లోహిత్ కూడా ఫ్యాన్స్ వస్తారు. త్వరలో లోహిత్ షార్ట్ ఫిలింలో హీరో అవ్వబోతున్నాడు. అరుణాచలంలోనే చెప్పేస్తాను నేను. లోహిత్ ఏది ఇమోజీ అయ్యి అది వాళ్ళందరూ వెనకాల ఆగిపోయారు. నాకు తెలిసి మా ముందు సిరి ఇంకా సాయి ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. యా సరే మరి ఏదేదో మాట్లాడుతున్నా. మావాడు తమిళ్లో మాట్లాడుతున్నా. ఓకే ఏదో అంటే రా ఏమనలేదు కదా. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం మనం? 6 4 నడిచినామా? ఇంకా మొత్తం 6 నడిచినామా? ఓకే, కానీ మేము ఎక్కడ కూర్చోదలుచుకోవట్లేదు, ఎక్కడ కూడా నీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇది ఏం పెట్టుకుంటారా బ్లాగ్లో పెట్టాను. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మాకు చాలా కోరికలు ఉన్నాయి, అంటే జరగాలి మా ఫ్యామిలీ కోసం. సో ఏం ఒప్పుకోలేదు, ఆగాలనుకోవట్లేదు. చూడరా రాజారెడ్డి కానీ తీరైనాయి. మా ఏం అవ్వలేదురా. మొత్తం సిరి కలిసింది కదా. గిరి ప్రదక్షిణ అంటే అంత ఆషామాష పని కాదు ఫ్రెండ్స్. ఇది చాలా భక్తితో చేయాల్సిన పని. అంతేనా? ప్రయత్నం ఏదిరా, రేపు తిరుపతిలో చూస్తావు ప్రయత్నం ఇదే లెక్కలు అవుతుంది. ఇంకా 3 కిలోమీటర్ గైస్. కాళ్ళు మాత్రం ఘోరంగా నొప్పి వస్తున్నాయి. నాతో పాటు లోహితుండే లేడు ఇప్పుడు. నేను ముందు వచ్చేసిన. చాలా మంది ఉన్నా అనుకుంటా. ఫ్లోలో వచ్చేస్తున్నా ఫాస్ట్గా. ఇంకా 3 కిలోమీటర్స్. మొత్తం 14 కిలోమీటర్స్ నడిచి కాళ్ళ కొట్టుకొని కాళ్ళు మాడిపోయినాయి గాయస్. మొత్తానికి టెంపుల్ ఈస్ అరైవ్. నేను వచ్చి మెయిన్ గర్భగుడి దగ్గర కూర్చున్నా. మామూలు ఇంకా 500 మీటర్స్ దూరంలో ఉన్నారంట. వీళ్ళు ఎప్పుడు రావాలి, లోపలికి ఎప్పుడు వెళ్ళాలి? నాకు కాళ్ళు నొప్పుస్తున్నాయి ఘోరంగా. నా పరిస్థితి ఎలా ఉందంటే మాన్స పరిస్థితి అయితే మాన్సా వికెట్. ఏదో అనుకున్నాను కానీ బాగా నడిచాను గైస్, ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్. అందరూ ఆగారు కానీ లోహిత్ గారు కూడా ఆగలేదు అనుకుంటున్నా. ఇంకెవరు ఆగలేదు నాకు తెలిసి. మధు, అశ్రుత్ గారు కూడా ఆగలేదు ఎక్కడ. వాళ్ళు కూడా ఆగలేదు, నేను చూసా. ఆగింది, కూర్చోలే. సాయిగాడు కూర్చున్నాడు ఏమో నాకు తెలియదు. ఎవడైతే ఏంటి అందరు నడుచుకుంటూ వస్తున్నారు. సౌజ్ వాకింగ్ లైక్ సౌజ్ అంటే ఏం మాట్లాడుతున్నా తెలియదు. కాళ్ళు నొస్తున్నాయి నాకు, అదొకటే. బ్రూతి మీ అందరికీ స్టోరీ చెప్పడానికి ఫుల్ చదువుకుంటూ వచ్చింది. బ్రూతి ముందు కెమెరా పెడతా. బ్రూతి వాయిస్ ఓవర్ మొత్తం
మొత్తం వాయిస్ ఓవరే, బ్రూతి కథ చెప్తా ఉంటుంది, వీడియోలు రన్ అవుతూ ఉంటాయి. 1 hour 30 minutes తర్వాత వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను నేను. ఇప్పుడు దాకా ఒక స్లీప్ వేసాను నేను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాను. మా వాళ్ళు చాలా లేట్ చేస్తారు గైస్, చాలా అంటే చాలా లేట్ చేశారు. ఇంత లేట్ చేస్తారని నేను అనుకోలేదు. ఓకే, వచ్చారు కాబట్టి దర్శనం చేసేసుకుందాం. దర్శనం చేసుకున్నాక మీతో మాట్లాడతా దర్శనం ఎలా అయింది. అన్నీ చూపించలేను కదా, నేను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలి. సో మళ్ళీ చేస్తాను గైస్, బాయ్. సగం రోజు దర్శనం కోసం 1.5 day రెస్ట్ కోసం నేనైతే గట్టి కోరుకున్నా గైస్. దర్శనం అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది గైస్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో అరుణాచలం ఇక్కడితో క్లోజ్ అయితే. నెక్స్ట్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ డెస్టినేషన్. అంటిల్ దెన్ బాయ్. లొకేషన్ 2 ఈజ్ గోల్డెన్ టెంపుల్. ఫస్ట్ లొకేషన్ అరుణాచలం అయిపోయింది, ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ చూసేద్దాం రండి. అరుణాచలం ఎఫెక్ట్ ఇంకా పోలేనట్టుంది, ఫేస్ మీద కనిపిస్తుంది ఆ కాళ్ళ నొప్పి. Am I right? గుండెకేంద్ర నొప్పి. గుండెకి దేనికి దేనికి డైలాగ్ వేద్దాం అనుకుంది గైస్, అది వర్కౌట్ అవ్వలేదు. మధు కాళ్ళ నొప్పులు పోయినాయా? పోలేదా? నీ పోయినాయా? అరే 10 నిమిషాలే అంట, అదేదో వ్యూ చూసి కనీసం దండం పెట్టుకొని వచ్చేద్దాం. మరి 10 నిమిషాలు కాబట్టి 2 నిమిషాలు వచ్చేస్తాం మేము గైస్. కాళ్ళ నొప్పులు తగ్గినాయిగా? ఉన్నాయా? బబ్లు కాళ్ళ నొప్పులు తగ్గినాయిగా? ఏం లేవు అట్లుంటది. ఆడు ఏం లేవు అంటుండ్రు. మళ్ళా పొద్దుగాల మధ్యాహ్నం నడిచేటప్పుడు అందరికి మంటమంతనే ఉరుకుతున్నారు, ఆ నడుచుకుంటూ వస్తుండు. అరే నా మంటలే, అరే నాకు కూడా మంటున్నాయి రా అంటున్నాడు, కానీ బయట పడతలేను అంటున్నాడు. కానీ నాకు మాత్రం కాళ్ళ నొప్పి మామూలుగా లేదు, నరం వాసిపోయింది. నరం మాసిపోయిందా? మెట్లు ఎట్లా ఎక్కుతా అంటున్నాను? రేపు కాదు మెట్లు ఎల్లుండి అయితే. ఎల్లుండి వరకు ఉంటుంది. ఎల్లుండి వరకు ఉంటే ఏం చేస్తారు? అదే నొప్పి దేవుడి మీద భారం వేసి ఎక్కడే ఎక్కడమే అంతే కదా. వెంకన్న స్వామి బ్రో ఉంది. ఆ టెంపుల్ ఆ మెట్లు ఎక్కడానికి ఎంత టైం పడుతుంది, డిపెండ్స్ ఆన్ మ్యాన్. డిపెండ్స్ ఆన్ మ్యాన్. ఓపెన్ ఉంది, ఛార్జింగ్ చూసి ఆడ పెట్టేస్తాడు. ఛార్జింగ్ ఎటు పెడతాడు కావాలంటే. భయ్యా నీ కదన్నావు, నీ సెల్ కదన్నావు, ఫోన్ పే హిస్టరీ చూసినా అని ఏదో పోతుంది, ఇక పేట ఓపెన్ అవుతుంది. అప్పటికి కథ అట్లా కాదురా, వాడు ఉంటాడు తీసుకుందాం అనుకుంటాడు, అరే నేను ఛార్జింగ్ పెడతలేదు, ఛార్జింగ్ పెడతాడు, అది ఎక్కదు ఆనే పెట్టుకుంటే సక్కే అయిపోతుంది. అప్పుడు మనం వెళ్ళి ఏంటి భయ్యా ఏం చేస్తున్నావు, రాట్లేదా సరే గుళ్ళో వెళ్తాం గైస్. తీసుకుంటుండే మనం వెళ్ళిన రషెస్ చాలా ఫాస్ట్ అయిపోవాలి, ఫాస్ట్ ప్లేస్ ఇది ఒకటి. జస్ట్ 2 minutes. మళ్ళీ చూసా. మనిషికి
యా 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 నువ్వు యా 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 కనిపించినప్పుడల్లా మాదు టికెట్ తీసుకున్నారు, ఎంట్రీ ఇస్తున్నాం. ఎంట్రీ టైం అయిపోయింది గైస్, కానీ మాకు దర్శనం అయిపోతుంది. ఏంటి టికెటా? లోపల టెంపుల్ ఎట్లుందిరా? ఫోన్ ఎందుకు తీసుకోవలేదా అని ఒక రిగ్రెట్ రా. వాల్పేపర్ పెట్టేసుకుంటు ప్రతి ఫోటో, తీసిన ప్రతి ఫోటో. బంగారం చూస్తుంటే మెంటల్ లేచిపోయింది. ఫోన్లో అలౌ చేయలేదు గైస్ లోపలికి, అదొక డిసప్పాయింట్. గోల్డెన్ టెంపుల్ దూరం నుంచి కనపడుతుంది, అది అలా మెరుస్తుంది. ఇలా నా చేతి ఎంటుకలు అలా నుంచున్నాయి. ఎలా కట్టారో తెలియదు కానీ ఫిదా అయిపోయినా. ఫిదా అంటే అందరినీ చెడగొడుతున్నావు కదరా నీ మోడ్తో. హౌస్ టెంపుల్ ఆడు అదే అన్నాడు రా ఇందాక, పులిహార బాగుందని. ఏంట్రా అది? ఏదో చేసావురా, ఏదో చేసావు. ఈ దారిన నేను చూడలేకపోతున్నాను సార్. చూస్తాడు బాబు. అరే నీ దగ్గర ఉన్నప్పుడు నీ మీద చలో పదండి బస్సు. అరే ఆగా తాగని. అరే నాకు ఇయ్యాలరా ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు దాచి పెడతా కడుపులో. డైలాగ్ వేస్తున్నాడు. సగం పైసలు వాటర్ బాటిల్ అయిపోతుంది. అప్డేట్ కూడా ఇవ్వలేదు దేని గురించి బాబు? నన్ను దూత చాలా రోజులు అయిపోయింది బ్రో. సినిమా సూపర్ హిట్ బ్రో. ఒరే మన సినిమా కాదా రివ్యూ ఇచ్చేది, టెంపుల్ కి వచ్చాం. థియేటర్ వేరే థియేటరా? పిల్లన్నారు థియేటర్ కాదురా రే, టెంపుల్ కి వచ్చాం. విక్రాంత్ రోనా తెలుసా నీకు? విక్రాంత్ రోనా తెలియదారా? ఒకటే రోజు గర 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 గగ్గర జరబా. అదంతా కాదురా. ఈ పాట చూడు, ఎవరు పాడారు? ఈ సింగర్ ఎవరు? చెప్పు. మెల్లగా ప్రభాస్ రా. ప్రభాస్ రా. పాటవాడు మళ్ళీ మెల్లగా కరగని మావాడు బిగ్ బాక్స్ నేర్చుకుంటున్నాడు. ఎందుకు వచ్చిందో తెలియదు. దున్న అరే కరెక్టే వస్తున్నామా రమా? అరే మనం కరెక్టే వస్తున్నామా? స్ట్రైట్ వెళ్ళి బండి ఎత్తున్నా. తిరగండి గైస్. కమాన్ మ్యూజిక్. బండి అరే నాకు మ్యూజిక్. ఇది ఆగండి, స్క్వాడే ఉంది మన బాయ్స్. మళ్ళీ మంజుమాల బాయ్సా? తిరుమల ట్రావెల్స్. హాయ్ బ్రో. పంపిస్తా గురించి అలా చూస్తున్నాను నేను. పంపిస్తా అంటున్నా అన్న, అందుకే పంపిస్తా. అరే వీడిని మాట్లాడి కంటెంట్ ఇవ్వరా అంటే చంపేస్తా. ఈ రోజు కన్నా తిరుపతికి వెళ్ళే రోజు ఇంకా కాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతాయి అనిపిస్తుంది రా నాకు. ఆడెవడో ముత్తుకున్నట్టు అనిపిస్తుందిరా నాకు. నమస్తే అన్న, 2 రూపాయలు పరియో. ఏంద్రా పరియో? వాళ్ళిద్దరికి అంటే దాన్ని ఏమంటారు, కూతురు ఉంటే పరియో అంటే ఇయ్యడం, కూతురు ఉంటే పరియో. కూతురు పరియో అంటే కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తావా? బాబా ఇది కట్నం. ఓకే జుక్తా. సో ఇవాళతో గోల్డెన్ టెంపుల్ హో గయా. నెక్స్ట్ డెస్టినేషన్ మళ్ళీ కలుద్దాం. బాయ్.